విభజన పూర్తయింది. ఉద్యోగుల విభజన మాత్రం కొలిక్కి రావట్లేదు. ఏ రాష్ట్రానికి ఎంతమందిని కేటాయించాలి అన్న దానిపై కసరత్తు పూర్తి చేసింది. అయితే మార్గదర్శకాలపైనే తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఇంతకీ ఎంప్లాయీస్ బైఫరికేషన్ లో లొల్లేంటి? తెలంగాణ వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలేంటి? దీనిపై V6 స్పాట్ లైట్. రాష్ట్ర విభజన పూర్తయింది. ఉద్యోగుల విభజన మొదలైంది. పరిపాలనకు గుండెకాయ సచివాలయంతో దానికి శ్రీకారం చుట్టింది కేంద్రం. దాంతో పాటు వివాదాలు మొదలయ్యాయి. ఆప్షన్లు లేవు. ఏ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రానికి వెళ్లాల్సిందే అన్న తెలంగాణ నేతల మాటలు చెల్లుబాటు కావట్లేదు. అంతా కేంద్రం కనుసన్నల్లోనే ఉద్యోగుల విభజన నడుస్తోంది. దానిపైనే రగడ మొదలైంది. అసలు ఉద్యోగుల విభజన ఎలా జరుగుతోంది? కమల్నాథన్ కమిటీ ఉద్యోగుల విభజన కోసం కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీ. రాష్ట్ర విభజనలో పీటముడిపడ్డ అంశాల్లో ఉద్యోగుల విభజన ఒకటి. దానిపై ఉద్యమంలో ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే కొనసాగుతోంది. సచివాలయంలోని 32 శాఖల్లో 1865 మంది ఉద్యోగులున్నారు. వాళ్లలో 1060 మంది సీమాంధ్ర, 805 మంది తెలంగాణకు చెందిన వాళ్లున్నారని కమిటీ గుర్తించింది. దానిపై జాబితా కూడా రెడీ అయిపోయింది. అయితే సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు అధికంగా ఉన్నారని తెలంగాణ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. 300 మంది సీమాంధ్రులను తెలంగాణ ఉద్యోగుల్లో కలిపేశారు అన్నది టీ ఉద్యోగుల ఆరోపణ. ఈ విషయంలో పూర్తిగా వ్యతిరేకిస్తూ అడ్వైజరీ కమిటీలో ఈ తెలంగాణ ప్రాంత ప్రిన్సిపల్ సెక్రటరీ క్యాడర్ అధికారితో అడ్వైజరీ కమిటీని తెలంగాణ సెక్రటరియట్లో ఏర్పాటు చేసి వారికి మా వినతులు విన్నవించుకునే అవకాశం కల్పించాలని, లేకపోతే ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోకి పోయి మేము చెప్పేవి వాళ్ళు వినే పరిస్థితులు లేరు, వాళ్ళు విన్నా కూడా వాటిని పాటించరు. కాబట్టి ఈ విషయంలో వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి ఈ డ్రాఫ్ట్ గైడ్లైన్స్ మీద పూర్తి స్థాయి విచారణ జరిపి తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం జరగకుండా, రేపటి తెలంగాణ ప్రాంత ప్రజలకు అన్యాయం జరగకుండా, మరి తెలంగాణ పేరుతో ఆంధ్ర ప్రాంత ఉద్యోగులే పరిపాలించకుండా ఈ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇదిలా ఉంటే టీ ఉద్యోగుల ఆరోపణను సీమాంధ్ర ఉద్యోగులు కొట్టిపారేస్తున్నారు. మార్గదర్శకాల ప్రకారమే విభజించాలని, అన్యాయం జరిగితే కోర్టుకు వెళతామని సీమాంధ్ర ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. పర్మనెంట్లీ సెటిల్ అయిన వాళ్ళు కొంతమంది, లేదు భార్యాభర్తలు. ఇప్పుడు మనం ఇంతకాలం ఏంటంటే తెలంగాణ ప్రాంతానికి, ఆంధ్ర ప్రాంతానికి, సీమాంధ్ర ప్రాంతానికి అన్నిటికి కూడా వివాహాలు బంధాలు జరిగినాయి. కొంతమంది భార్యాభర్తలు ఇటోళ్ళు ఉన్నారు, కొంతమంది అటోళ్ళు ఉన్నారు. మరి అలాంటి వాళ్ళు ఏంటంటే, మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాది ఉంది, మా మిసెస్ తెలంగాణకు సంబంధించి వస్తుంది, నేను ఇప్పుడు ఆంధ్రాకి నన్ను కేటాయిస్తారు. మరి మాదే మరి ఇప్పుడు నేను 8 సంవత్సరాలు సర్వీస్ ఉంది నాకు. 8 సంవత్సరాలు మరి మా భార్య ఇక్కడే పనిచేయాలి, నేను అక్కడే. అది విచిత్రమైన పరిస్థితులు. అందుకని ఇట్లాంటి కేసులన్నిటి కూడా ఆప్షన్స్ ఇచ్చి పంపిస్తే కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. ఈ గొడవ ఇలా జరుగుతుండగానే కేంద్ర ప్రభుత్వం కమల్నాథన్ కమిటీని వేసింది. ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు సూచించాలని కోరింది. కమల్నాథన్ కమిటీ విధి విధానాల్ని ఖరారు చేసింది. కానీ వాటిపైనే ఇప్పుడు పంచాయతీ నడుస్తోంది. ఒక ప్రత్యేకమైనటువంటి అధికారిని నియమించడం ద్వారా మరి ఉద్యోగ సంఘాల సమక్షంలో ఈ స్థానికతకు సంబంధించినటువంటి నిర్ధారణ జరిగితే మరి ఉద్యోగులకందరికి కూడా ఒక రకమైనటువంటి మరి సరైనటువంటి పద్ధతిలో జరుగుతుందనేటువంటి భావన ఉద్యోగుల్లో నెలకొని ఉంటుంది. కాబట్టి ఈ స్థానికతకు సంబంధించి కూడా ఏమైనా వివాదాలు వచ్చినప్పుడు పరిష్కరించడానికి మరి ఒక సీనియర్ IAS అధికారిని కూడా నియమించాల్సిందిగా మేము నిన్న కోరడం జరిగింది. ఆగస్టు 31లోగా ఈ ఉద్యోగుల విభజనకు సంబంధించినటువంటి కంప్లీట్ ప్రక్రియనంతా కూడా పూర్తి చేయాలని మేము తెలంగాణ ఉద్యోగ సంఘాల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ, అలాగే కమల్నాథన్ కమిటీకి, అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగిందనేటువంటి విషయాన్ని కూడా మేము స్పష్టం చేస్తాం. ఉద్యోగుల విభజనలో జిల్లా, జోనల్ స్థాయి ఉద్యోగులను ప్రస్తుతమున్న స్థానాల్లోనే కొనసాగిస్తారు. రాష్ట్ర స్థాయి పోస్టుల్లోని ఉద్యోగులను మాత్రమే 2 రాష్ట్రాలకు కేటాయించాలని కమిటీ సూచించింది. సచివాలయ ఉద్యోగుల విభజన పూర్తయ్యాక శాఖాధిపతుల కార్యాలయాల్లోని ఉద్యోగుల విభజన మొదలవుతుంది. కొత్తగా ఏర్పడిన తెలంగాణలో పనిచేయాల్సిన ఉద్యోగులకు ఆర్డర్ టు వర్క్ పేరుతో ప్రత్యేకంగా ఉత్తర్వులు అందుతాయి. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల విషయంలో మాత్రం ఇలాంటి ఉత్తర్వులు ఏవీ ఉండవు. కమల్నాథన్ కమిటీకి అనేక రకాలుగా ఎన్నో సంఘాలు విజ్ఞాపన పత్రాలు ఇచ్చినా కూడా కొండందవి ఎలుకను పట్టినట్లు వాళ్ళు అధ్యయనం చేసి మీటింగ్లు పెట్టి అది ఢిల్లీ నుంచి హైదరాబాద్ ఢిల్లీ తిరిగి లాస్ట్కి వాళ్ళు చేసింది ఏంటంటే మళ్ళీ యాస్టీస్గా వాళ్ళు ఏం చేయదలుచుకున్నారో అదే చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యోగులకు న్యాయం జరుగుతున్నటువంటి భావన కనిపిస్తలేదు. మొత్తం కీ రోల్ మొత్తం కూడా ఆంధ్ర చీఫ్ సెక్రటరీ, ఆంధ్ర GAD సెక్రటరీ, మెంబర్ సెక్రటరీగా వాళ్ళ ఆధీనంలో పెట్టుకొని ఇచ్చే విజ్ఞాపన పత్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ సెక్రటరియట్లో ఇవ్వాలి, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి ఇవ్వాలనే రీతిలో వాళ్ళ దగ్గరనే ఆఫీస్ కూడా ఏర్పాటు చేసుకొని ఒక ఆంధ్ర ఉద్యోగులకు న్యాయం జరిగేటట్లు ఆంధ్ర ప్రాంతానికి మాత్రమే
ఈ కమిషన్ ఉంది, ఈ కమలాథన్ కమిటీ ఉంది అనే రీతిలో వ్యవహరించడం చాలా బాధాకరం. విభజన నేపథ్యంలో అటు సీమాంధ్ర ఇటు తెలంగాణ ప్రాంత ఉద్యోగులకు మాక్ అడ్మినిస్ట్రేషన్ పేరుతో ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. విభజనతో పాలనాపరంగా తలెత్తే సమస్యలను అధిగమించేందుకే ట్రైనింగ్ అంటున్నారు. ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. జోనల్లో ఉన్నటువంటి డిస్టిక్ క్యాడర్లో ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కూడా 2 రాష్ట్ర ప్రభుత్వాల్లో కూర్చోబెట్టి వీరిని ఏం చేయమంటారు అని ఒక కంక్లూజన్కి వస్తుందని కమలాథన్ కమిటీ అనుకున్నాం. చట్టంలో లేనప్పటికీ కూడా ఇవాళ ఈ కమిటీ కేవలం 5% ఉద్యోగులను మాత్రమే విభజన చేస్తుంది. 12 లక్షల మంది ఉద్యోగులు ఉంటే ఇవాళ కేవలం 50,000 మంది ఉద్యోగుల విభజన మాత్రమే జరుగుతూ ఉంది. 95% ఉద్యోగుల వివరాలు ఈ ప్రభుత్వం తీసుకోవడం లేదు, ఈ కమిటీ తీసుకోవడం. వారికి సంబంధించి 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చోవాలి, 2 ముఖ్యమంత్రులు కూర్చోవాలి, 2 చీఫ్ సెక్రటరీలు కూర్చోవాలి. దీనికి ఒక ఫెసిలిటేట్గా కమలాథన్ కమిటీ 2ని ఆహ్వానించి ఒక పరిష్కార మార్గాన్ని కనుక్కో. ఉద్యోగుల విభజన విధి విధానాలు, మార్గదర్శకాలు తయారు చేసేందుకు కమల్నాథన్ కమిటీని వేసింది కేంద్రం. ఆ కమిటీ ఈ నెల 25న కసరత్తు పూర్తి చేసి కేంద్ర హోంశాఖకు నివేదిక సమర్పించింది. దానిపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సీఎం కేసీఆర్ కమిటీ మార్గదర్శకాలపై నిరసన తెలియజేస్తూ కేంద్రానికి లేఖ రాసేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు ఉద్యోగుల విభజనపై కమిటీ తయారు చేసిన విధి విధానాలను మరికొన్ని రోజుల్లో వెబ్సైట్లో పెట్టబోతున్నారు. దాంతో ఏ ఉద్యోగి ఏ రాష్ట్రానికి చెందుతారు అన్నది సైట్లో చూసుకోవచ్చన్నమాట. విభజన పూర్తయినా ఉద్యోగుల విభజన లొల్లి మాత్రం ఆగట్లేదు. పంచాయతీ అలాగే కొనసాగుతోంది. కమల్నాథన్ కమిటీ మార్గదర్శకాలు ఉద్యోగుల్లో అంతరాన్ని మరింత పెంచింది. స్థానికతకు తల్లిదండ్రుల నేటివిటీనే ఆధారం చేసుకోవాలని తెలంగాణ ఉద్యోగుల డిమాండ్. కానీ కమల్నాథన్ కమిటీ మాత్రం దాన్ని పక్కన పెట్టేసింది. ఇంతకీ ఉద్యోగుల విభజనలో తెలంగాణ అభ్యంతరాలేంటి? సెక్రటేరియట్ తెలంగాణది, ఉద్యోగస్తులందరూ ఆంధ్రలో చూసుకో మజా ఎట్లుంటదిగా. ఉద్యోగులకు ఆప్షన్లు వద్దు, తెలంగాణ వాడు తెలంగాణ గవర్నమెంట్ లో పనిచేయాలి. ఎన్నికలకు ముందు కేసీఆర్ చేసిన కామెంట్లివి. వీటిపై దుమారం రేగింది. నిజానికి తెలంగాణ ఉద్యోగాలు తెలంగాణకే అన్నది కేసీఆర్ వాదన. దాని ప్రకారమే ఉద్యోగాల విభజన జరగాలని డిమాండ్ చేశారాయన. తెలంగాణ ఉద్యోగులది కూడా అదే వాదన. మేము ఇక్కడ కోరుతున్నది ఒకటే, ఆప్షన్ ఫామ్లో తల్లిదండ్రుల స్థానికతకు సంబంధించి కూడా సమాచారాన్ని సేకరించే విధంగా అంశాలను పొందుపరచాలి ఒకటి. రెండవది, స్థానికతను వెరిఫై చేసుకోవడానికి తగిన యంత్రాంగాన్ని మన అవకాశం ఇవ్వాలి ఇందులో. మూడవది, మొత్తము వచ్చిన రిప్రజెంటేషన్ల వెరిఫికేషన్ మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్లోని జీఏడీకి కట్టబెట్టకుండా తెలంగాణలోని జీఏడీని కూడా విశ్వాసంలోకి తీసుకొని 2 డిపార్ట్మెంట్లు 2 ప్రభుత్వాలు కలిసి వీటి మీద నిర్ణయం తీసుకునేటట్టుగా చేయాలి. కానీ కమల్నాథన్ కమిటీ మాత్రం 2 రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగుల విభజన చేసింది. తెలంగాణలో ఖాళీల భర్తీ కోసం సీమాంధ్రలో ఎక్కువ ఉన్న అధికారులతో ఫిల్ చేసేలా ముసాయిదా మార్గదర్శకాల్ని రూపొందించింది. దాంతోపాటు అభ్యంతరాలను తెలిపేందుకు స్టేట్ రీఆర్గనైజేషన్ డిపార్ట్మెంట్ను ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఏర్పాటు చేయడంపైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్కు వెళ్లాలంటేనే చాలా మంది ఉద్యోగులు వెనుకాడుతున్నారని, తటస్థ వేదిక ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్గనైజేషన్కు సంబంధించినటువంటి టోటల్ వర్క్ గతంలో ఏపీజేఏడీ నాయకత్వంలో ఉన్నటువంటి ఒక అధికారి వలన ఈ సమస్యలన్నీ ఉత్పన్నమయ్యాయని ఉద్యోగ సంఘాలు అనేక సందర్భాల్లో ఫిర్యాదు చేసిన తర్వాత కూడా మళ్ళీ ఏపీజేఏడీకే అప్పగించడం అనేటువంటిది ఇది మళ్ళీ మాకు అనేక అన్యాయాలకి తావిస్తుంది అనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. ఒక ప్రజాస్వామిక ఆకాంక్షలతో ఏర్పడినటువంటి ప్రభుత్వాన్ని, ఆ అధికారుల్ని ఇందులో ప్రధానమైనటువంటి భాగస్వామ్యం చేయలేకపోవడం పట్ల మేము తీవ్రంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ఉన్నాం. కమల్నాథన్ కమిటీ సిఫారసు చేసిన 18F పై తెలంగాణ ఉద్యోగులు మండిపడుతున్నారు. దీని ప్రకారం ఆయా శాఖల్లో క్యాడర్ల వారీగా రాష్ట్ర స్థాయి ఉద్యోగులను విభజించేటప్పుడు ఆప్షన్లు ఇచ్చిన వాళ్లలో స్థానికులను సీనియారిటీ ప్రాతిపదికన కేటాయిస్తారు. ఇంకా పోస్టులు మిగిలితే ఇతరుల్లో జూనియర్లను ఆ పోస్టులకు కేటాయిస్తారు. అయితే ఇతరులంటే సీమాంధ్రులు అవుతారని, వాళ్లలో జూనియర్లను తెలంగాణకు కేటాయిస్తే ఇక్కడి ఉద్యోగులకు పదోన్నతుల్లో అన్యాయం జరుగుతుందన్నది తెలంగాణ ఉద్యోగుల వాదన. వాళ్ళు 18Fలో వాళ్ళు పేర్కొంటూ స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన ఉంది అని రాస్తూ ఒక ఫుల్ స్టాప్ పెట్టగానే దాని తర్వాత ఏమంటారు, ఒకవేళ వేకెన్సీస్ లేకపోతే జూనియర్స్ని పక్క రాష్ట్రానికి పంపొచ్చు అంటారు. ఉదాహరణకు సచివాలయంలో 76 మంది ఎస్ఓలను
తెలంగాణ సెక్రటరియట్కు కేటాయించడం జరిగింది. ఇక్కడ ఉన్న వేకెన్సీస్ను వాళ్ళు తీసుకుంటూ ఆ 76 మందిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనుక తీసుకోవటానికి సిద్ధపడకపోతే ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న జూనియర్ ఎస్ఓలను 76 మందిని తెలంగాణ గవర్నమెంట్కు బలవంతంగా రుద్దే అవకాశం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఇది 2 ప్రాంత ఉద్యోగులకు కూడా వ్యతిరేకంగా. ఇక భార్యాభర్తలిద్దరూ సీమాంధ్రకు చెందిన వాళ్లైతే వాళ్లను ఎట్టి పరిస్థితిలోనూ ఆంధ్రప్రదేశ్కే కేటాయించాలన్నది తెలంగాణ ఉద్యోగుల మరో డిమాండ్. కానీ కమిటీ మాత్రం ముసాయిదా మార్గదర్శకాల్లో ఆప్షన్లిచ్చింది. ఛాయిస్ తీసుకోవచ్చని చెబుతోంది. అయితే భార్యాభర్తలిద్దరిలో ఏ ఒక్కరు తెలంగాణకు చెందినా ఇద్దరు ఇక్కడే ఉండేందుకు అభ్యంతరం లేదంటున్నారు. జిల్లా, జోనల్ స్థాయి ఉద్యోగులను వాళ్ల రాష్ట్రాలకు పంపేలా ఇప్పుడే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలంగాణ ఉద్యోగుల మరో డిమాండ్. ఇప్పటికే స్థానికేతరుల కోటాలో తెలంగాణలో పనిచేస్తున్న జిల్లా స్థాయి ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్కు బదిలీ చేయాలని కోరుతున్నారు. దానిపై స్పష్టత రావాలంటున్నారు. ఇక్కడ వేకెన్సీలున్న తెలంగాణ ఉద్యోగులను ఇక్కడ చేయలేకుండా ఆంధ్ర ప్రాంతానికి వేసి ఆంధ్ర ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి తెలంగాణ ఉద్యోగులకు అనేక అవమానాలతో ఇబ్బంది పడే పరిస్థితి ఈ కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల ఇంకా మేము ఇబ్బందులు పడుతూనే ఉన్నాం. అన్ని హెచ్ఓడీలలో సెక్రటరియట్లో ఏ విధంగా అయితే దాదాపు ఇక్కడ 900 వేకెన్సీలు ఉన్నా 570 మందిని ఆంధ్ర సెక్రటరియట్ పంపించడం జరిగింది. వేకెన్సీలు ఉన్నా బాధ్యత వచ్చాలు మేమే వస్తాం అన్నా కూడా అనవసరమైనటువంటి విధి విధానాల వల్ల వాళ్ళు ఇబ్బందులు అవుతా ఉన్నారు. అన్ని హెచ్ఓడీలలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. రిటైర్మెంట్కు 2 ఏళ్ల వ్యవధి ఉన్న వాళ్లకు ఆప్షన్లు ఇచ్చి వాళ్లు కోరుకున్న రాష్ట్రాలకు పంపొచ్చని కమిటీ మొదట్లో ప్రతిపాదించింది. అయితే ముసాయిదా మార్గదర్శకాల్లో మాత్రం దాన్ని తొలగించింది. కానీ వాళ్లను స్థానికత ఆధారంగా ఆయా రాష్ట్రాలకు కేటాయిస్తారు. అలా రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్న వాళ్ల విషయంలో అభ్యంతరం లేదని తెలంగాణ ఉద్యోగులు తెలిపారు. కూర్చొని ఇది రాజకీయ నిర్ణయం కూర్చొని మా ఉద్యోగాలు మా తెలంగాణ ఉద్యోగాలు మాకు పంపండి, మా దగ్గర ఉన్న వాళ్ళు మీ వాళ్ళని మీకు పంపించేస్తాము అటువంటి నిర్ణయం తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ తొందరగా సాల్వ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ కేసీఆర్ ఈ ఉద్యోగుల మీద ఒక క్లారిటీ ఉన్నది. మేమేమిటంటే మా ఉద్యోగాలను మేము తీసుకుంటామని చెప్పడం జరిగింది. కానీ సీమాంధ్ర ఒక సీఎం మాత్రమే దాని గురించి మొన్న సెక్రటరియట్ల మీటింగ్ అయితే కూడా దానికి క్లారిటీ ఇవ్వలే. ఇదిలా ఉంటే 4వ తరగతి డ్రైవర్ల కేటాయింపు లాంటి 1-2 అంశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. మిగతా అంశాల్లోనూ ఏపీ గవర్నమెంట్ అలాగే కలిసి రావాలని కోరుతున్నారు టీజీఓలు. 4వ తరగతి ఉద్యోగులందరినీ కూడా శాంక్షన్ పోస్టో వర్కింగ్ స్ట్రెంత్తో సంబంధం లేకుండా అందరినీ కూడా ఏ ప్రాంతానికి స్థానికత ఆధారంగా విభజించాలనేటువంటిది కూడా మేము నిన్న చెప్పాం. ఇందులో ప్రధానంగా 4వ తరగతి ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యని 2 రాష్ట్రాలు కూడా ఒప్పుకున్నట్టు ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతున్నట్టు కూడా మేము భావిస్తూ ఉన్నాం. అందుకే తెలంగాణ ఆర్డర్ టు సర్వ్ మీద పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరు కూడా ఆందోళన చెందిన అవసరం లేదు. ఎందుకంటే ఈ 2 రోజుల్లో కమల్నాథన్ కమిటీ గైడ్లైన్స్ అనేటువంటివి మరి వెబ్సైట్లో పెట్టేటువంటి అవకాశం ఉంది. అందులో అనుకూలంగా లేనటువంటి అంశాల మీద కూడా క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ పెట్టి ఆగస్టు 31లోగా ఈ ఉద్యోగుల విభజనకు సంబంధించినటువంటి కంప్లీట్ ప్రక్రియనంతా కూడా పూర్తి చేయాలని మేము తెలంగాణ ఉద్యోగ సంఘాల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ అలాగే కమల్నాథన్ కమిటీకి అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగిందనేటువంటి విషయాన్ని కూడా మేము స్పష్టం చేస్తాం. అయితే ఉద్యోగుల విభజన బాబు కనుసన్నల్లో జరుగుతోందని, ఆయన చెప్పినట్టే కేంద్రం ఆడుతోందని విమర్శిస్తున్నారు తెలంగాణ ఉద్యోగులు. ఇదిలా ఉంటే మార్గదర్శకాలు, విధి విధానాలు తయారీ కోసం 3 రాష్ట్రాల సంప్రదాయాల్ని పాటించామని కమిటీ సభ్యులు చెబుతున్నారు. అందరూ ఉద్యోగులకి కూడా సమ్మతించే విధంగా డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ ఫైనలైజ్ చేయడం జరిగింది. వాటిని ఇంకొకసారి రేపు ఎల్లుండి 2 రోజుల్లో పూర్తిగా మళ్ళొకసారి ప్రభుత్వంలో లెవెల్లో సూచాయిగా చూసిన తర్వాత దాన్ని వెబ్సైట్ మీద 2 రాష్ట్రాల వెబ్సైట్ మీద పెట్టడం జరుగుతుంది. ఒక 10 రోజుల పాటు ఉద్యోగులందరికీ కూడా వారికి ఏవైనా కూడా దాని మీద అభ్యంతరాలు కానీ లేకపోతే సూచనలు కానీ ఆలోచనలు కానీ ఉన్నట్లయితే అవన్నీ కూడా కమల్నాథన్ గారి కమిటీకి ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత మళ్ళొక్కసారి వాటిలన్నీ కూలంకషంగా పరిశీలించిన తర్వాత ఆ గైడ్ లైన్స్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి కేంద్ర ప్రభుత్వం వాటిని అప్రూవ్ అయిన తర్వాత అప్పుడు ఈ యొక్క విభజన ప్రక్రియ మొదలవుతుంది. ముసాయిదా మార్గదర్శకాలపై సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
దీనిపై కేంద్ర హోంశాఖకు లేఖ రాసేందుకు సిద్ధమయ్యారాయన. మరోవైపు 3 రాష్ట్రాల ఫార్ములా తెలంగాణకు వర్కౌట్ కాదని, అక్కడ జోనల్ విధానం గాని 610 జీవో లాంటివి లేవు కాబట్టి ఆ ఫార్ములాను ఇక్కడ ప్రయోగించొద్దంటున్నారు ఉద్యోగులు. మరి కేంద్రం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. ఎన్నో కొర్రీలు, మరెన్నో సమస్యలు, దేనిపైనా క్లారిటీ ఇవ్వకుండానే తూతూ మంత్రంగానే విభజన కార్యక్రమాన్ని పూర్తి చేసింది కేంద్రం. దాన్ని మోదీ గవర్నమెంట్ కొనసాగిస్తోంది. అందులో ఉద్యోగుల విభజన ఇష్యూ ఒకటి. కమల్నాథన్ కమిటీ విధి విధానాలపై తెలంగాణ ఉద్యోగుల అభ్యంతరాల్ని కేంద్రం పట్టించుకున్నట్లుగా లేదు. అసలు సర్వీస్ రూల్స్ ఏం చెబుతున్నాయి? రాష్ట్ర విభజన ఉద్యోగుల మధ్య చిచ్చు రేపింది. ఇందులోనూ ప్రధాని నరేంద్ర మోడీ స్టాండ్ ఏంటో స్పష్టంగా తెలియవచ్చింది. కేంద్రం నిర్ణయం ప్రకారమే ఉద్యోగుల విభజన జరుగుతుందని ఉద్యోగ సంఘాలకు సీఎస్ తేల్చి చెప్పారు. 3 నెలల పాటు కలిసి పనిచేయాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన చేయాలని కమల్నాథన్ కమిటీ నిర్ణయించింది. స్థానికతను 371D ప్రకారం నిర్ధారించనున్నట్లు కమిటీ తెలిపింది. ఆంధ్ర ప్రాంతానికి వేసినటువంటి తెలంగాణ ఉద్యోగులు కూడా ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యంలో ఈ విభజన అంతా కూడా ఒక పద్ధతి ప్రకారం జరగాలని మేము భావిస్తా ఉన్నాం. జిల్లా, మల్టీ జోనల్ పోస్టులను కూడా విభజించి ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి ఉద్యోగుల్ని, అధికారుల్ని ఆ ప్రాంతానికి పంపించే విధంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలకి ఆదేశించాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం. విభజన కమిటీ జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పై స్పష్టత ఇవ్వలేదన్న అభిప్రాయాలు ఉన్నాయి. తెలంగాణలో రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘన జరిగిందన్న గిర్ గ్లానీ కమిటీ సిఫార్సుల్ని 610 జీవోలను కమిటీ అసలు పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. అలాగే సర్వీస్ రిజిస్టర్లో స్థానికతను పేర్కొన్న వాటిపై స్పష్టతనివ్వలేదని అభిప్రాయాలు ఉన్నాయి. వారి గైడ్లైన్స్లో పారా 6లో భాగంగా పారా 6 సబ్ కాలం 6లో వాళ్ళు చెప్పింది ఏంటంటే 371D ప్రకారం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం హెచ్ఓడీలు కానీ, సెక్రటేరియట్ కానీ, స్టేట్ లెవెల్ పోస్టులు కానీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పరిధిలోకి రావు అని వాళ్ళు పారా 6లో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. మరి అదే వాళ్ళు పారా 6లో వాళ్ళు పేర్కొన్నాక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పరిధిలోకి ఈ 3 భాగాలు రానప్పుడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ నిబంధన ప్రకారం స్థానికతను ఆధారంగా చేసుకొని ఈ సచివాలయ ఉద్యోగుల్ని వాళ్ళు ఎలా విభజిస్తారని మేము ప్రశ్నిస్తున్నాం. నిజానికి ఉమ్మడి రాష్ట్రంలో 12 లక్షల ఉద్యోగాలు ఉంటే కమిటీ కేవలం 56,000 మంది విభజనకే పరిమితమైంది. కేవలం సచివాలయ ఉద్యోగులపై మాత్రమే ఫోకస్ చేసిందన్న విమర్శలు ఉన్నాయి. టీచర్ పోస్టుల్లో ఉన్న 20% స్థానికేతరులకు సంబంధించి కమిటీ స్టడీ చేయలేదని, దాని గురించి ప్రస్తావనే లేదన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇక మార్గదర్శకాల్లో 18F ను తొలగించారు. వాణిజ్య పన్నుల శాఖలో 99% ఆంధ్ర ఉద్యోగులే. అలాంటి శాఖల్లో ఉద్యోగుల్ని ఎలా భర్తీ చేస్తారన్న దానిపై కమిటీ క్లారిటీ ఇవ్వలేదు. యుద్ధ ప్రాతిపదికన ఉద్యోగ విభజనను చేపట్టినా సెప్టెంబర్ నాటికి అది పూర్తయ్యేలా లేదు. విభజన విధి విధానాలు ఆంధ్రాకు ఫేవర్గా, తెలంగాణకు అన్యాయం చేసేవిలా ఉన్నాయన్నది టీ ఉద్యోగుల వాదన. దానిపై కమిటీ వివరణ ఇవ్వలేదు. అధికారికంగా రాష్ట్ర విభజన జరిగి 2 నెలలవుతున్నా కొలిక్కిరాని సమస్యలు ఇంకా ఉన్నాయి. వాటిలో ఉద్యోగుల విభజన ఒకటి. దీనిపై పీటముడి ఉంది. దాన్ని విప్పాల్సిన కేంద్ర ప్రభుత్వం మరింత ఉచ్చు బిగిస్తోంది. అసలు తెలంగాణ ఉద్యమం మొదలైందే ఉద్యోగాల కోసం. దాన్నే సమస్యల వలయంగా మారుస్తోంది కేంద్రం. మరోవైపు అన్యాయం చేస్తే మరో ఉద్యమానికైనా సిద్ధమంటోంది టీజీఓ. మరి కేంద్రం ఏం చేస్తుందో దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇది V6 స్పాట్లైట్.